ఓం శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. మనము నిన్న చెప్పినటువంటి వీడియోలో ఓంకార సాధన గురించి చెప్పుకుంటున్నామండి. ఓంకారం ఎలా ఉచ్చరించాలి, ఓంకారం ఉచ్చరించినందువల్ల కలిగే ఫలితాలు, వాటి గురించి మనం చర్చించుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఈ ఓంకారం గురించి శాస్త్రాలు విశేషంగా చెప్తున్నాడు. శాస్త్రాల్లో ఉపనిషత్తులు ఓంకారం గురించి ఓమిత్యేకాశ్వరం బ్రహ్మ అంటే ఓం అనేది బ్రహ్మం అని చెప్పేసి చెబుతాం, పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి. ఓంకారం నుంచి సమస్త విశ్వం మనకి ఏర్పడిందని చెప్పేసి మన వేదాలు ఉపనిషత్తులు చెబుతాయి అనమాట. ఓంకారం నిరంతరం ధ్వనిస్తూనే ఉంటుంది. మన శరీరంలో కూడా అనాహత నాదం అంటారు అనమాట. అనాహత నాదం ఓంకార రూపంలోనే అది ధ్వనిస్తుంటుంది అన్నమాట. మన ఛానల్లో అనాహత నాదాన్ని వినమంటారు. అంటే ఎటువంటి రెండోది లేకుండా ఏకంగా అది మామూలుగా నాదం వినపడాలంటే రెండింటి యొక్క చప్పుడుతోటి ఏర్పడుతుంది. రెండింటి ఒకదానికి ఒకటి కొట్టుకోవటం వల్ల ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటంటే సహజంగా ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో ఉన్నటువంటి నాదం అనమాట. ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి నాదం అనమాట. ఏది ఆహతం అంటే కొట్టుకోవటం, అంటే కొట్టుకోవటం అనేది లేకుండా డైరెక్ట్గా అది ప్రకృతిలో ఉన్నటువంటి శబ్దాలు అనమాట. ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు చూడండి, మన ఒక శిశువులో కానీ లేకపోతే జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ వాటికి మనకి భాష తెలియకపోయినా కూడా సౌండ్స్ అంటే నాదం అనేది ఈ వీటిలో ఉంటుంది. మామూలుగా ఓంకార అంటే ఆవు మా వీటిలోనే ఉంటాయి అన్నమాట. శబ్దాలు ఇప్పుడు శబ్దం ఇప్పుడు గాలి చేసే సబడి, తర్వాత సముద్ర పాలల యొక్క శబ్దం, ఇవన్నీ ప్రకృతిలో నాదం ఉంది. ఏ రూపంలో ఉంది? ఓంకార రూపంలో ఉంది అనమాట. కాబట్టి ఓంకారం గురించి మనం తెలుసుకోగలిగితే, కరెక్ట్గా తెలుసుకోగలిగితే మనం సాధన మనకి అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఓంకారం అనేది సహజ సిద్ధం ఉందన్నమాట. సహజంగా ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటి నాదం అనమాట. ఆ నాదం నుంచే సమస్త సృష్టి ఏర్పడింది, సమస్త నామరూపాలను ఏర్పడ్డాయి. సమస్తం ఆ ఓంకారం నుంచే సమస్త సృష్టి అనేది నామరూప ప్రపంచం అనేది ఏర్పడింది అనమాట. కాబట్టి మనం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధనలో మనకి దాని గురించి తెలుసుకుంటే సాధనలో ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇది కుండలిని యాక్టివేషన్ కూడా ఉపయోగపడుతుంది. కుండలిని యాక్టివేషన్కి మామూలుగా చాలామంది ఏంటంటే యోగాసనాలు చేస్తుంటారు. తర్వాత గురు ఉపదేశం లేకుండా మామూలుగా గురు ఉపదేశంతో మంత్రాలు చేస్తుంటారు. ఆ మంత్రాలు చేసేవాళ్ళకి కూడా ఈ ఫస్ట్ ఓంకారం ఉంటుంది, ప్రణవం అంటారు అనమాట. ముందర ప్రణవం ఉంటుంది అనమాట. కాబట్టి ఆ ఓంకారాన్ని ఎట్లా ఉచ్చరించాలనేది తెలుసుకోవాలి, కొంచెం తెలుసుకొని చేయాలన్నమాట. మనకు వేదాల్లో మామూలుగా మనకి 3 స్థాయిలోనే, అంటే మన తర్వాత కర్ణాటక సంగీతం సప్తస్వరాలతోటి డెవలప్ అయింది. అది వేదాల్లో 3 ఉంటాయి, మూడు స్థాయిలే ఉంటాయండి. అది ఉదాత్త, అనుదాత్త, స్ఫురితం అనేటట్టు 3 స్థాయిలు అనమాట. ఉదాత్త అంటే మందరం అండి, అనుదాత్త అంటే తీవ్రం అండి, స్ఫురితం అంటే రెండు కలయిక అనమాట, మిక్స్డ్ అనమాట. కాబట్టి ఈ ఈ మూడు స్థాయిల్లోనే వేదం అనేది ఉచ్చరించబడుతుంది. అది సామవేదం అనమాట. సామవేదాల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా చెప్పబడినటువంటి శ్లోకాలు అవన్నీ కూడా ఎట్లా అంటే మూడు స్థాయిలోనే చెప్పబడతాయి అనమాట. ఉదాత్త, అనుదాత్త, స్ఫురితం అనేటటువంటి 3 స్థాయిలు అనమాట. అంటే మందము, తీవ్రము, మధ్యమ గతి అనమాట. ఈ 3 గతుల్లోనే ఉంటాయి అనమాట. అంటే ఒక రథం ఉంటుంది, వేదమంత్రంలో ఒక రథం ఉంటుంది అనమాట. అంటే కిందకి, తర్వాత మళ్ళీ పైకి, తర్వాత మళ్ళీ మధ్యకి, అట్లా అనమాట. ఈ 3 ఉంటాయి అనమాట. కానీ కర్ణాటక సంగీతంలో అట్లా కాదండి, అది 7 స్థాయిలు ఉంటాయి. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. అంటే వేదాల్లో చెప్పబడినటువంటి ఆ ఉదాత్త, అనుదాత్త, స్ఫురితం అనేటువంటి వాటిని డెవలప్ చేశారు. తర్వాత కర్ణాటక మ్యూజిక్గా డెవలప్ చేసి ఆ రాగరాగిణుల్ని సృష్టించారు అనమాట. రాగరాగిణులు అంటే ఒక్కొక్క రాగానికి ఒక భావం అనమాట. ఆ యొక్క శబ్దానికి ఒక్కొక్క భావం ఉంటుంది. ఆ భావంతో ఫస్ట్ ఈ కర్ణాటక మ్యూజిక్లో ఫస్ట్ రాగాలాపన చేస్తారండి అందరూ. ఆ రాగభావాలు తెచ్చుకోవడానికి
అందులో ఎట్లా చేస్తారండి, అందులో మనోధర్మ సంగీతం అంటారు దాన్ని. మనోధర్మ సంగీతంలో ఈ తదరినా ఆ, ఆ, ఆ అని దీర్ఘాలు తీస్తుంటారు అందులో. తదరినా ఆ ఆకారంతో ఆకారంతో ఇది చేస్తారన్నమాట. అకారం అంటే మూలాధార స్థానానికి వైబ్రేషన్, మూలాధార స్థానం స్వాధిష్టాన రెండు ఈ చక్రాలు వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట అకార సాధన వల్ల. ఆకార సాధన వల్ల ఏంటంటే మనకి మనసు స్టేబుల్ అవుతుంది, ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. కాబట్టి సంగీతంలో కానీ తర్వాత అంతకుముందు మనకి మన వాళ్ళు పెద్దవాళ్ళు మామూలుగా పౌరాణిక నాటకాలు వేసేటప్పుడు దీర్ఘాలు తీస్తున్నారు. ఆ తోటి ఆ చివరికి వచ్చేటప్పుడు ఆకారంతో చాలా లెంగ్తీగా దీర్ఘాలు తీస్తారు అనమాట. అది ఒక రకమైనటువంటి ఆకారంతో మనం చేసేటటువంటి ఏదైతే ఉందో అది బాహ్య కుంభకం కింద కూడా వస్తుంది అది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన శరీరం కూడా మన శరీరంలో కూడా అనాహందానం అనేది ఉత్పత్తి అయ్యి మనలో ఉన్నటువంటి షట్చక్రాల్లో ఉన్నటువంటి మన జన్మల కర్మల్ని వాటిని బయటికి తెస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ జన్మలో ఏవి రావాలి, కర్మలు బయటికి రావాలి అనేది షట్చక్రాలను అక్షర మాతృకలు నిర్ణయిస్తాయండి. అక్షర మాతృకలు ఒక్కొక్క షట్చక్రంలో ఒక్కొక్క చక్రాల్లో ఒక్కొక్క కొన్ని రకమైన అక్షరాలు ఉన్నాయి. మీకు గమనించండి, మీరు షట్చక్ర విజ్ఞానం తీసుకుంటే మీరు ఈ మూలాధారంలో 4 అక్షరాలు ఉంటాయండి, వా శ ష స. అట్లాగే స్వాదిష్టంలో 6 అక్షరాలు ఉంటాయండి. తర్వాత మణిపురంలో 10 అక్షరాలు ఉంటాయి. అనాహతంలో 12 అక్షరాలు ఉంటాయి అన్నమాట. తర్వాత విశుద్ధంలో 16 అక్షరాలు ఉంటాయి. ఆజ్ఞలో 2 అక్షరాలు ఉంటాయి. అంటే ఏంటంటే మనం ఏదైతే మనం ఈ శబ్దాన్ని ఈ శబ్దాలని బయటకు వచ్చేటటువంటి, అంటే ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయండి, అక్షరాలు ఎట్లా ఏర్పడ్డాయంటే కొన్ని నాలుక సహాయంతో ఏర్పడండి, కొన్ని తాలు అంగిటిలో ఉన్నటువంటి దీని సహాయంతో ఏర్పడ్డాయండి, కొన్ని దంశ్యాలు అంటారు పళ్ళ సహాయంతో ఏర్పడినమాట, అనునాసికాలు. తర్వాత అట్లా రకరకాల, అంటే రకరకాల మన శరీరంలో ఉన్నటువంటి పాటలలో స్థానాల నుంచి ఆ శబ్దాలు వస్తుంటాయి అన్నమాట. ఆ స్థానాలు దగ్గర ఆ శబ్దం తగిలి అనాహత్ నాదం అనేది ఆ చక్రాలు లోపల ఉన్నటువంటి చక్రాలు కదిలించడం ద్వారా లోపల ఉన్నటువంటి అక్షర మాతృకలు ఏవైతే ఉన్నాయో అవి అవి స్పందించి మనకి ఎట్లా కనబడుతుంటాయంటే బయటికి ప్రపంచం రూపంలో నామరూపాలు గల ప్రపంచంగా మనకి ఎక్కడి నుంచి మనకి ఇంద్రియాల ద్వారా బయటకు ప్రపంచం కనపడుతుందండి. యథార్థంగా ప్రపంచం అనేది మన నుంచే వస్తుంది. మన వేదంలో చెప్పేది ఏంటంటే ప్రపంచం అనేది నీ ఆత్మ నుంచి బయటికి ఎట్లా బయటికి హృదయం నుంచి మన పైన ఉన్నటువంటి మెదడులో ద్వారా ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని చూస్తున్నాం. ప్రపంచం మనం బయట ఉందాం అనుకుంటాం, యథార్థంగా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనలో నుంచే వచ్చింది. మనం నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రలో పోయినప్పుడు అప్పుడు నీవు ఎవరంటే చెప్పగలవా? ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయవు, ఏం పనిచేయవు. నీ గురించి అసలు అప్పుడు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అది నీవు మేలుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఫస్ట్ నేను ఎక్కడున్నాను అని చెప్పేసి ఆలోచన వస్తుంది. ఫస్ట్ ఆలోచన వచ్చి ఆ ఆలోచన ద్వారా మనం నేను అనేది ఫస్ట్ ఐడెంటిఫై అవుతుంది, శరీరంతో ఐడెంటిఫై అవుతాం అనమాట. శరీరంతో మమేకం అవుతాం. అయిన తర్వాత వచ్చే థాట్స్ ఏంటంటే నేను, నా వాళ్ళు, చుట్టూ ఉన్న ఇల్లు, వాకిలు, ఇవన్నీ నావి అని చెప్పేది అనమాట. కాబట్టి మేల్కొన్న తర్వాత జాగ్రత్త స్థితిలో కూర్చున్నటువంటి ప్రపంచం అంతకుముందు ఎక్కడ ఉందండి, సుషుప్తిలో ఎక్కడ ఉంది, లేదు అక్కడ. అందుకనే అక్కడ ప్రపంచం అనేది మన ఇంద్రియాల ద్వారా మన లోపల నుంచి వచ్చేది ప్రపంచమే మనం చూస్తున్నామండి. అంటే దానికి కారణం ఏంటి, ఈ లోపల ఉన్నటువంటి షట్చక్రాల ద్వారా వచ్చేటువంటి మనం అందులో ఏర్పడిన కర్మలు అనమాట. అది మనకి అనుభవించాల్సిన ప్రారంభ కర్మలు అంటారు. అది ఈ జన్మలో మనం అనుభవించాల్సిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నిర్ణయించబడతాయండి, ముందరగానే నిర్ణయించబడతాయి. ఎట్లా నిర్ణయించబడతాయి, ఆ టైంలో ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి మనం పెద్ద కాళ్ళు పుట్టేటప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితికి అనుగుణంగా లోపల ఉన్నటువంటి ఈ షట్చక్రాల్లో ఉన్నటువంటి కర్మలు యాక్టివేట్ అవుతాయండి. మీరు ఏం చేసినా కూడా ఈ పుట్టుకతోటి మీరు ఏదైతే యాక్టివేషన్లోకి వస్తాయో, ఏ కర్మలు అయితే అనుభవించాలని చెప్పేసింది డిసైడ్ అంటే అవి షట్చక్రాల్లో ఆటోమేటిక్గా అవి ఆ టైంలో ఈ జన్మలో ఇవి అనుభవించాలని చెప్పేసి రాసి పెట్టింది అనుకోండి. అటువంటి కర్మలు లోపల ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి
అక్షర మాతృకలు యాక్టివేషన్లోకి వస్తాయన్నమాట. దానికి విరుద్ధంగా జరగాలి జరగదు. ఎందుకంటే మనకు రాసిపెట్టినందుకే అందరూ ప్రవర్తిస్తుంటారు. కానీ దాని నుంచి మనం మార్చుకోవచ్చు అండి. ఎట్లా మార్చుకోవచ్చు అంటే యోగ స్థితికి రావాలి. అంటే మనం ఇప్పుడున్నటువంటి ప్రారంభ కర్మానుసారం కాకుండా ప్రజెంట్లో ఉండటం తెలుసుకోవాలన్నమాట. మనసు, వాక్కు, కర్మ 3 ఒకటిగా ఉండేట్టుగా జీవన విధానం కొనసాగిస్తే ధర్మబద్ధంగా మనసు, వాక్కు, కర్మ అంటే కాన్సన్ట్రేషన్ అనమాట. దానివల్ల ఏంటంటే చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ ప్రజెంట్లో ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత లెవెల్స్ పెరుగుతాయి అనమాట. ఏకాగ్రత పెరుగుతాం అంటే మనం మనసు, వాక్కు, కర్మ 3 కలిసినప్పుడు ఏమవుతుందంటే త్రికరణ శుద్ధి అంటారు అనమాట. ఆ త్రికరణ శుద్ధితో ఏమవుతుందంటే మనకు ఏకాగ్రత లెవెల్స్ పెరుగుతాయి అనమాట. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. కాబట్టి ఈ ఈ కాన్సన్ట్రేషన్ అనేది మనం ఏర్పరచుకొని మనం ధర్మబద్ధంగా జీవిస్తే మన కర్మలను మార్చుకోవచ్చు అండి. మనకు గ్రహగతుల ద్వారా వచ్చినటువంటి ఏదైతే లోపల ప్రారంభ కర్మలు ఏర్పడినాయో వాటిని మనం వాటి యొక్క ఇంటెన్సిటీని అంటే దాని యొక్క తీవ్రతను తగ్గించవచ్చు. లేదా చెడు కర్మలు చేయడం ద్వారా పెంచవచ్చు. కర్మలు మనం చేసేటువంటి కర్మలను కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత చెడు కర్మలు చేసేయడం అనుకోండి ఇంకా ప్రారంభం అయిపోయి ఇప్పుడు రావణాసురులాగా అయిపోతారు అనమాట. అది అట్లా కాకుండా దాన్ని మంచికి ఉపయోగించారు. మనకి కాన్సన్ట్రేషన్ మంచికి ఉపయోగించారు. వాళ్ళు ఋషులు ముందులో అవుతారు అనమాట. కాబట్టి ఈ దీన్ని మనం యోగ స్థితికి వస్తే ఏదైనా మార్చుకోవచ్చు. అదే మనకు ఉదాహరణగా మనకి చాలా ఉన్నాయి. దీనికి సంబంధించిన కథలు చాలా ఉన్నాయి అన్నమాట. పురాణంలో ఉందండి. ప్రారంభగతులు ఇప్పుడు యోగ స్థితికి రాంది మీకున్నటువంటి ప్రారంభ కర్మలు ఏవి మారవండి. అది యాజిటేజ్గా జంతువుల్లో ఉంటాయండి. జంతువుల్లో యాజిటేజ్గా కర్మలు అనుభవిస్తే తప్పితే కొత్తగా ప్రారంభాన్ని మార్చుకోలేవు అవి. ఏదైతే రాసి పెట్టిందో అది దాని ప్రకారం జీవిస్తూ ఉంటాయి అన్నమాట. అది కనుక ఒక మనిషికి మాత్రం తన యొక్క యోగ స్థితికి రావటం ద్వారా మనం పెంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రారంభ కర్మలను మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఈ సాధనలు అంటే ఇవే మరి. యోగ సాధనలు అంటే ఏంటంటే తర్వాత ఏకాగ్రత స్థితులను పెంచుకోవడం కోసం యోగ సాధన అనమాట. మనం చేసే ప్రతిపదిని ఏకాగ్రంగా చేస్తుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందండి? అంతర్ముఖత్వానికి తీసుకెళ్తుంది అనమాట. ధర్మబద్ధంగా ఏకాగ్రత చేస్తుంటే దానివల్ల ఏమవుతుందంటే నీకు బుద్ధి కుశలత పెరుగుతుంది. బుద్ధి ఆలోచించగలిగే శక్తి పెరుగుతుంది అనమాట. యథార్థం ఏంటనేది నువ్వు అప్పుడు తెలుసుకోగలుగుతావు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతంగా ఉంది, ఏది అశాశ్వతం అనేది అది నీకు అర్థమవుతుంది. అశాశ్వతమైన వస్తువులు ఈ ప్రపంచం అనేది నిరంతరం మారిపోతుంటుంది. మారిపోయే ప్రపంచం శాశ్వతం అనుకుంటే మనం చేసే తప్పు అనమాట. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే ఏం కావాలంటే మనకి స్థితి ఎట్లా అంటే యోగ స్థితికి రావాల్సిందే. అంటే మనసు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతతోటి బుద్ధి పనిచేస్తేనే సక్రమంగా మనకి ఆ రకమైన స్థితి వస్తుందన్నమాట. కాబట్టి మనం గాయత్రి మంత్రము వీటిలో కూడా ఏమంటామండి మన సూర్యదేవుడిని ప్రార్థిస్తాం ఏంటంటే నా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించమని చెప్పేసాను. అంటే అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ప్రాణశక్తికి అందరికీ ఆధారభూత ఆ సవితా శక్తి ఏదైతే ఉందో ఆ సూర్య భగవాన్ని మనం ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామంటే నీ శక్తితోటి నా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించమని చెప్పేసి ప్రార్థన చేయటం గాయత్రి మంత్రం యొక్క అర్థం అది. కాబట్టి బుద్ధి సన్మార్గం వైపు మనకి ఏకాగ్రత రాకుండా మనకి బుద్ధి అనేది యాక్టివేట్ కాదు. ఏకాగ్రత అనేది రావాలి మనసుకి. మనసు చెదిరిపోతుంటే రకరకాల ఆలోచనలతో చెదిరిపోతుంటే యథార్థం నీకు బోధపడదు. కాబట్టి మనసులో ఆలోచనలు తగ్గి యోగ స్థితికి వచ్చినప్పుడు మనసులో ఆలోచనలు తగ్గుతాయి. ప్రజెంట్లో ఉన్నప్పుడు ఆలోచనలు తగ్గుతాయి అన్నమాట. కాబట్టి అంటే వర్తమాన కాలంలో ఉండడం అనేది తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. మనం అదే సాధన అంటే అదే తపస్సు అంటే. మనం పొద్దుగుకులు జరగబోయే సంఘటనల గురించి ఆలోచిస్తుంది తప్పితే మన ఆలోచనలు దాని మీద ఉంటాయి అన్నమాట. మన ఆలోచనలు చేస్తున్న పని మీద ఉండవు. బజార్లో నడుస్తున్నప్పుడు ఏదో పరధ్యానంగా నడుస్తుంటాం. ఇంట్లో పని చేస్తున్నప్పుడు పరధ్యానంగా పని చేస్తుంటాం. ఏ పని చేసినా పరధ్యానంగా చేస్తుంటాం అనమాట. ఆ టైంలో ఏదో ఆలోచనలు చేస్తుంటాం అనమాట. అలా కాకుండా మనం చక్కగా చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే
ఏమైందంటే యోగస్థితి వస్తుందండి. యోగస్థితి అంటే ఏంటి? మనసులో ఆలోచనలు తగ్గి, మనసు ఏకాగ్రంగా అవ్వడం యోగస్థితి అనమాట. అంటే మనసులో ఆలోచనలు కంప్లీట్‌గా పోయినప్పుడు ఏమంటే దాన్ని నిర్వికల్ప సమాధి అంటారనమాట. అంటే ప్రపంచం ఏముండదు అప్పుడు. నాకు ప్రపంచంలో అన్నీ ఇదైపోయి ఒక కాంతి ఒకటి యథార్థం అంటే అది నిర్వికల్ప సాధన యొక్క అల్టిమేట్ ఏంటంటే నిర్వికల్ప సమాస్థితిని పొందడం అనమాట. అది ఈ యోగ స్థితికి రావటం ద్వారా వస్తుంది. అంతేగాని మనం మామూలుగా రొటీన్ లైఫ్‌లో రాదండి అది. దానికోసం ప్రయత్నం చేయాలి. దానికోసం ప్రయత్నమే ఈ యోగం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ ఓంకార సాధన గురించి మొదలుపెట్టి మళ్ళీ టాపిక్ పక్కకెళ్ళింది. ఓంకార సాధనలో మనం షడ్జమంలో చెప్పమంటున్నామండి ఓంకారం. షడ్జమం అంటే మామూలుగా సంగీతంలో స, ప, స చెప్పమంటారు. ఎందుకంటే సంగీతం రాగాలు మొదలుపెట్టే ముందర సపసాలు చెప్పండి అంటారు. అంటే ఏంటి? స అనేది అంటే షడ్జమము, తర్వాత పంచమము. ఈ 2 స్టేబుల్ అండి. ప్రకృతి స్వరాలంటారనమాట. అంటే ఇవి స్టేబుల్‌గా ఉంటాయి. పైన ఉన్నటువంటి సా గాని, కింద ఉన్నటువంటి సా గాని, మధ్యలో ఉన్నటువంటి పంచమం గాని ఇవి స్టేబుల్ అనమాట. స్టేబుల్‌గా ఉంటాయి. అందులో ఆల్టరేషన్స్ ఏమి ఉండవనమాట. అది ఎవరు పలికినా కూడా సా, ప, సా అనేది పలుకుతారనమాట. కాబట్టి స, ప, స అనేది ఈ మామూలు ఒకటే లెవెల్ కాకుండా స, ప, స అట్లా అనమాట. ఆ ప సరిగమ పదనిసలు మనం చివరికెళ్తాంగా సరిగమ పద నీ అంటాంగా నీ దగ్గర నుంచి మళ్ళీ కిందకొచ్చేటప్పుడు మీ పాదని అట్లా పట్టుకోవాలన్నమాట. పంచమ స్వరం. కోకిల పంచ పంచమ స్వరంలోనే పాడుతుందండి. అందుకనే చాలా సహజమైన ప్రకృతి స్వరం అది. పంచమం అనేది ప్రకృతి స్వరం అనమాట. ప్రకృతిలో సహజంగా ఉత్పత్తి అయ్యేటటువంటి నాదం అనమాట. కాబట్టి ఆ పంచమ స్వరంలో ఈ సాధన చేయాలి. ఓంకారం కూడా సహజ సిద్ధంగా వచ్చేది కాబట్టి, ఆ పంచమ స్వరంలో మనం సాధన చేస్తే ఏమవుతుందంటే మీకు చక్కగా మీరు సాధన చేయగలుగుతారనమాట. కాబట్టి ఇది ఇది ఏమంటంటే మామూలుగా ఇంకో జాగ్రత్త ఏంటంటే, మనం ఓంకారం ఉచ్చరించేటప్పుడు ఈ ఈ మామూలుగా ఈ దేని యొక్క సహకారం తీసుకోకూడదు. మామూలు చెప్పాం కదా! అక్షరం బయటకొచ్చేటప్పుడు రకరకాల స్థానాల నుంచి వస్తుందని చెప్పాము. పళ్ళు కలపటం ద్వారా, పెదాలు కలపటం ద్వారా, నాసిక ద్వారా, తర్వాత లోపల తాలూ ద్వారా, కంఠం ద్వారా వచ్చే స్వరాలు అట్లా రకరకాలుగా అక్షర మాతృకలకి అన్నీ అట్లా పుడుతుంటాయన్నమాట. కాబట్టి మనం అవేం టచ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్‌గా ఇప్పుడు అది ఆహ్, దీన్నేం చేయాలి మామూలుగా ఫస్ట్ ఈ ఓంకారం సాధన చేసే ముందర 3 రకాలుగా సాధన చేయమని చెప్పాను నేను అంతకుముందు. ఆ 3 రకాలేంటండి? అకార సాధన ఒకటి, తర్వాత ఉకార సాధన ఒకటి, మకార సాధన ఒకటనమాట. ఇవి ఇవి ఫస్ట్ ఇవి కూడా ఏంటంటే అది లెంగ్తీగా ఎంత లెంగ్తీగా అయినా చేసుకోవచ్చు. అకార సాధన ద్వారా. అది లెంగ్తీగా ఎంతసేపైనా చేయొచ్చనమాట. అట్లా ఒక 10 నిమిషాలు చేయొచ్చండి. దానివల్ల ఏమైతుందంటే, మీకు మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం ఈ 2 లింక్ అయి ఉంటాయండి. వైబ్రేషన్స్ అక్కడి దాకా ఎళ్తాయి. మీరు లెంగ్తీగా చేసినప్పుడు ఏమైతుందంటే, ఆ శబ్దం ఎక్కడికెళ్ళి తాగుతుంది కింద ఉన్నటువంటి మూలాధార చక్రం, తర్వాత స్వాదిష్టాన చక్రాలు రెండిటిని కదిలిస్తుందనమాట. కాబట్టి అకార సాధన ద్వారా మీరు ఆ 2 చక్రాల శుద్ధి జరుగుతుందండి అక్కడ. తర్వాత ఊకార సాధన అని. ఊ ఎంతసేపే చేయొచ్చు. మీకు ఉన్న ఆహ్, స్టామినాని బట్టి ఎంతసేపైనా మీరు క్రమంగా పెంచుకుంటూ పోవచ్చనమాట. ఇది ఉకార సాధన. తర్వాత మకార సాధన అనమాట. ఆ, ఊ, మ 2 ఉన్నాయి. 3 అక్షరాలు అందులో 3 లెటర్స్ అందులో ఉంటాయి. మిక్స్ అయ్యి ఉంటాయి ఓంకారంలో అన్నమాట. కాబట్టి మా అంటే మా కాకుండా మన ఓంకారం ఎట్ట పలుకుతామండి? ఓం అంటాం కదా! మామూలుగా ఓం, అంటామన్నమాట. అంటే మళ్ళీ పెదాలు ఊరికే కలుస్తాయి అంతే. అంతే ఉండదన్నమాట. దాన్ని దాన్ని మా కాకుండా అని చెప్పేసని మనం ఒక హమ్మింగ్ అనమాట. ఎలా అంటే ఇలా ఎంతసేపైనా చేయొచ్చండి.
మీకున్నటువంటి స్టామినా బట్టి, ఊపిరి దీన్ని తీసుకునేటువంటి కెపాసిటీని బట్టి ఈ సాధనలు ఫస్ట్ ఈ 3 సాధనలు చేయండి. ఈ 3 సాధనలు చేయటం వల్ల ఈ పైన ఈ మకర సాధన వల్ల విశుద్ధాను, ఆగ్నేయ చక్రాలు యాక్టివేషన్‌లోకి వస్తాయండి. కింద ఉకార సాధన వల్ల మణిపూరము, అనాహతం అనమాట. కాబట్టి షట్చక్రాలు యాక్టివేషన్‌లోకి వస్తాయి. ఆవు మాల వల్ల ఏమవుతుందంటే షట్చక్రాల్లో వైబ్రేషన్స్ మనం సెట్ చేసుకోవచ్చు ఫస్ట్. కాబట్టి కొద్ది రోజులు అది 10 నిమిషాలు, ఆకారంతో 10 నిమిషాలు, తర్వాత ఉకారంతో 10 నిమిషాలు, మకారంతో 10 నిమిషాలు చేసినప్పుడు మీకు ఏమైందంటే లోపల షట్చక్రాలన్నీ ఒక మీకు అలవాటు అవుతుందన్నమాట. వైబ్రేషన్స్కి అలవాటు అవుతుంది అనమాట. అది అప్పుడు ఓంకార సాధన అనేది మొదలుపెట్టండి. కొద్ది రోజులు ఇట్లా చేసి పర్ఫెక్ట్గా మీకు దాన్ని సాధన పర్లేదు మనం చేయగలం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఓంకార సాధనకు రావాలండి. ఓంకార సాధన చేయాలంటే అది పంచమ స్థాయిలో చేయాలని చెప్పాను కదా. దాని తర్వాత ఆ పంచమం అంటే ప్రకృతి స్వరం. అది ప్రకృతి స్వరం వల్ల అంటే దానిలో ప్రకృతిలో ఏదైతే అది శబ్దం ఏ స్థాయిలో అయితే వస్తుందో అదే స్థాయి ప్రకృతి స్వరం. షడ్జమం ఒకటి, పంచమం ఒకటి, వాటిలో మార్పులు ఉండవండి. మిగతా స్వరాల్లో మార్పులు ఉంటాయి. అవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా రావు అవి స్థాయిలు. అది ప్రాక్టీస్ మీద వస్తాయి అన్నమాట. ఇదైతే సహజంగా వచ్చే స్వరాలు ఇవి. ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటి స్వరం అన్నమాట. కాబట్టి పంచమ స్థాయిలో మీరు ఏం చేయాలి, ఓంకార సాధన చేయాలి. అది 4 మాత్రల టైంలో. 4 మాత్రలు అంటే 4 సెకండ్ల టైంలోనే చేయాలి. అట్లాగే ఒకవేళ ఈ హమ్మింగ్ అంటాం కదా, అది కొంచెం ఎక్కువ ఉన్నా పర్లా. అది మామూలుగా అయితే నేను ఒకసారి మామూలుగా చూపిస్తాను, మీరు ఒకసారి వినండి. నేను మామూలుగా శబ్దం ఎలా చేయాలనేది పంచమ స్థాయిలో 4 మాత్రల కాలంలో చేసి మనం ఎట్లా చేసుకోవాలనేది, అది దాని గురించి కొంచెం లెంగ్తీగా ఉంటుంది వీడియో, కొంచెం వినండి పర్లేదు. ఎందుకంటే ఇంకా మరి ఈరోజు కంక్లూడ్ చేద్దామని చెప్పేసింది ఈ ఓంకార సాధన గురించి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు మనం నిటారు కూర్చోవాలండి. ఇందులో తీసుకోవాల్సిన నియమాలు ఏంటంటే ఓంకార సాధన కానీ, అకార ఉకార మకార సాధన చేసేటప్పుడు కానీ కడుపు ఎంప్టీగా ఉండాలండి. కడుపులో ఏమి ఉండకూడదు. అంటే తెల్లవారుజామున ఉదయం చేస్తే చక్కగా మనకి సాధనలు బాగా వస్తాయండి. ఉదయం లేచి సాధన చేసుకొని చక్కగా వస్తాయన్నమాట. ఈ ఈ ఆకార సాధన వల్ల ఏమవుతుందంటే కొన్ని వ్యాధులు కూడా తగ్గుతాయండి. బీపీ, షుగర్ లాంటివి కానీ. ఈ పైన మకార సాధన వల్ల థైరాయిడ్ లాంటి సమస్యలు కానీ, అవి సమస్యలు ఏమైనా ఉంటే ఉపశమిస్తాయి అవన్నీ. అది తగ్గుతాయి అన్నమాట. కంప్లీట్గా తగ్గుతాయి ఏంటంటే ప్రాక్టీస్ని బట్టి తన శరీర తత్వాన్ని అనుసరించి ఉంటాయి అన్నమాట. కాబట్టి అది మీకు ఉపయోగకరంగా ఉంటే అవి చేయండి. మీకు బాగా రెగ్యులర్గా చేసుకోవచ్చు అవి. ఏదో ఆకార సాధన, ఉకార సాధన, మకార సాధన అనేది అది వాటికి ఎక్కడ వాటికి రెగ్యులర్గా చేసినా ఇబ్బంది ఏం లేదు. అది ఈ ఓంకార సాధన మాత్రం కొన్ని పద్ధతులు, నియమాలు తీసుకోవాలండి. ఒక పోస్చర్ కరెక్ట్గా ఉండాలండి. మంచి కుర్చీలో కూర్చొని స్థిరంగా కూర్చోవాలి. వెన్నుముక వంగకుండా. తర్వాత పద్మాసనం కానీ, సిద్ధాసనాలు కానీ, లేకపోతే ఏదైతే మీకు ఈజీగా ఉన్నట్టు వజ్రాసనం వాటిలో ఏదో ఒక ఆసనంలో కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది పంచమం అనేది సాపాసాల్లో పా పా ఆ స్థాయిలో అనమాట. ఆ స్థాయిలో మీరు అతి మందరం నుంచి కూడా మొదలుపెట్టారు. రీ గ మ ప ప అంటే ప అన్నప్పుడు ఓ అక్కడి నుంచి మొదలుపెట్టాం. ఓ ఓ ఓ పా స్థాయి అదనమాట. అట్లాగే స రి గ మ ప ద ని సా సా ని ద ప ప అది అది అక్కడ క్యాచ్ చేయాలన్నమాట. ప ప ప ఓం 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 ఓం. అది ఎట్లా వెంబడింబడే కాకుండా ఓం
ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం. ఈ మకారం అనేది అది కొంచెం లెంగ్తీగా ఉంది పర్లా. ఓం ఓం. కానీ ఇది ఆ, ఊ, మా అనేవి 4 మాత్రల కాలంలో కంప్లీట్ కావాలన్నమాట. అంటే నోరు పెదాలు మూసుకోవటం అనేది 4 మాత్రల కాలంలో జరగాలి. తర్వాత ఈ హమ్మింగ్ అనేది తర్వాత కొంచెం లెంగ్తీగా ఉన్నా ఇబ్బంది లేదనమాట. ఇది ఈ ఓంకారం పంచమంలో చేసేసి పంచమంలో ప్రాక్టీస్ చేయడం అనేది మొదలుపెట్టేసి క్రమక్రమంగా ఏం చేయాలంటే దాని యొక్క శృతి తగ్గించుకుంటూ రావాలండి. శబ్దం దాన్ని పెద్దగా అనేది కాస్త దాని మనసుకి ఆ శబ్దం గురించి మనసులో ఇచ్చేసిన తర్వాత భావన చేసిన తర్వాత అది స్థిరపడిన తర్వాత శబ్దం యొక్క దీన్ని ఆ శృతి స్థిరపడిన తర్వాత ఏం చేయాలంటే క్రమంగా మనం శబ్దాన్ని తగ్గించుకుంటూ రావాలండి. ఎట్లా తగ్గించుకుంటూ స్థాయిని కింద ఓ ఓ ఓ అంటే నేను ఎమ్మడెమ్మడే ఇది చేస్తున్నాను. కానీ మీరు అట్లా కాదండి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎట్లాగంటే ఎప్పుడు కూడా మీరు ఓంకార సాధన చేసేటప్పుడు కూడా ఓంకి మధ్య కనీసం 2 ఓములు అంటే ఒకసారి ఓం అంటే ఎంత గ్యాప్ ఉంటుందో అటువంటి 2 సార్లు అంటే ఎంత ఉంటుందో అంత ఇవ్వాలి కనీసం. అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రకంగా ఇవ్వగలిగితే ఏమవుతుందంటే మీ ఆలోచనల నుంచి బయటపడతారు. లేకపోతే ఏమిటంటే అవి తోసేస్తుంటాయి. అది అలవాటు కిందకి మార్చేసి ఓం 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 అంటుంటారు అనమాట. ఓం అంటే మనసు ఎటో పోతుంటుంది. అట్లా కాకుండా ఆ శబ్దం మీద కాన్సన్ట్రేషన్ అనమాట. శబ్దం మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే కాసేపు ఆగాలి. మనం ఓంకారం ఉచ్చరించిన తర్వాత కాసేపు ఆగాలన్నమాట. ఓం ఓం ఓం. అంటే ఇది నిమిషానికి ఎన్నిసార్లు చేయొచ్చండి? 30 సార్లు చేయొచ్చు. అంటే గ్యాప్ చూడండి. ఒక అష్టానికి ఒకసారి ఓం అన్న తర్వాత మళ్ళీ ఒక ఓం అనేది గ్యాప్ ఇచ్చేసి ఓంకున్నంత గ్యాప్ అది మధ్యలో గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అనాలన్నమాట. అట్లా అనమాట. నిమిషానికి 30 సార్లు చేస్తున్నారు అనుకోండి అట్లా. అట్లా మీరు ఒక గంట చేయగలిగారు అనుకోండి. చేయగలిగితే మీకు ఈ గంట సేపట్లో మీకు ఆలోచనలన్నీ ఆగిపోతాయి. మీరు గమనించండి మీరు. ఇది కనుక మీరు రెగ్యులర్‌గా మీరు చేయగలిగితే ఏమవుతుందంటే మీకు ధ్యానంలో సాధించాల్సినటువంటి మనసు అంటే ఆటోమేటిక్‌గా ఆహ్, కామ్ అయిపోతుందన్నమాట. అంటే ఆలోచనలు తీవ్రత తగ్గిపోతుంది. తగ్గిపోయి ఇంకా లోపల ఉన్నటువంటి సూక్ష్మ శబ్దాలను కూడా గ్రహించగలిగేటటువంటి శక్తి మనసుకొస్తుందన్నమాట. అతి సూక్ష్మమైనటువంటి శబ్దాల్ని మనం ఈ ఓంకార సాధన చేసేటప్పుడు మనసుని ఆహ్, మనసు అది నాదం మీద కేంద్రీకరించినట్టయితే ఆ నాదం ఎక్కడికి తీసుకెళ్తుంది? అనాహత నాదం హృదయ స్థానానికి తీసుకెళ్తుందండి. హృదయ స్థానంలో ఆత్మ ఉంది. హృదయ స్థానంలో ఎక్కడుంటే ఆత్మ కేంద్రం అనమాట. కాబట్టి ఆత్మ ఆ యొక్క కేంద్రానికి మీరు ఆ సెంటర్ పాయింట్‌కి మీరు ఆత్మకు దగ్గరగా వెళ్తారనమాట. ఆత్మలో ఎక్కడ ఏముందండి? ఆనందం ఉంది. ప్రశాంతత ఉంది. అక్కడ రాగద్వేషాలు లేవు. ఏమి లేవు అక్కడ. అదే నామరూపాలు లేవు ఆత్మలో. రాగద్వేషాలు లేవు. కాబట్టి మన యొక్క వ్యక్తిత్వంలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయండి. ఇది మామూలుగా ఓంకార సాధన. మరి ఇందులో మీకు ఏమైనా అనుమానాలున్నా కూడా మీరు అడగొచ్చండి. ఈ సాధనలో మీకు వచ్చేటటువంటి అనుమానాలు అంటే పర్ఫెక్ట్‌గా మీరు చేయగలిగితే మంచి స్థితిలోస్తారండి. మిగతావి ఏంటంటే కొంతమంది ఈ ఈ ఈ సంగీతం ఏది ఈ ఓంకారం అనేది ప్రకృతి స్వరం అని చెప్పేసని సంగీతం బేస్ ఉండాలండి దీనికి. సంగీతం గురించి కూడా కొంత అవగాహన ఉండాలి.
వాళ్ళు చాలామంది ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు, కానీ యథార్థమైనటువంటి శాస్త్రాలు చెప్పినటువంటి విధి విధానాలు మాత్రం ఇవే. ఓంకార సాధన గురించి చెప్పినటువంటి విధానాలు ఇవన్నమాట. అంటే సంగీతపరంగా ప్రకృతిపరమైన సంగీతం మనకి బయటకు ప్రకృతిలోకి మనం వచ్చామనుకోండి, ఈ ఈ రకరకాల పక్షులు కిలకల రావాలి కానీ ఇవన్నీ రకరకాల సంగీతాలు మనకు కనబడుతుంటాయండి. ప్రతిదీ సంగీతమే. నీటి బొట్లు పైనుంచి వాన చుక్కలు పడుతుంది, టప్ టప్ అని లయ ఉంటుంది అందులో. తర్వాత మీరు ఆ లయాలను మీరు ఆ మనసు అంత సున్నితం అయితే మన ప్రకృతిలో ఉన్నటువంటి సంగీత స్వరాలను ప్రతిదాన్ని, అంటే లేకపోతే ఉన్నటువంటి ఈ ఓంకార ధ్వని ప్రతి దాంట్లో మనం వచ్చండి. అంత మనసు సెన్సిటైజ్ చేసుకొని మనం అది మనం సాధన చేయాలన్నమాట. మనసు మొద్దుబారేటట్టు చేయకూడదండి. మనసు ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా దానికి డిసిప్లిన్స్ అనేవి నేర్పించి స్థిరంగా కూర్చోవటం, ఇంకా బలవంతంగా మంత్రం చేయటం, ఇవన్నీ కాదండి. మనసు సెన్సిటివ్గా మారాలి. మనసు సెన్సిటివ్గా మారాలంటే బాహ్యం ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేయాలి. అది ప్రజెంట్లో ఉండాలన్నమాట. ప్రజెంట్లో ఉంటా ఉంటుంది. అంటే ఎదురుగా జరుగుతున్న దాని మీద దృష్టి ఉండాలి ఎక్కువ. ఎక్కడో ఆలోచిస్తూ పొద్దుగుకులు మనం మనసుని వేరే ఆలోచనల మీద ఇది కాకుండా పరధ్యానంలో ఉండకుండా మనం చేస్తున్న పని మీద మనం దృష్టిని కేంద్రీకరించడం అనేది ఫస్ట్ అందరు నేర్చుకోవాల్సింది అనమాట. గృహిణులు ఉన్నారు, ఆడవాళ్ళు, వాళ్ళు మామూలుగా ఇంట్లో నుండి వంట చేస్తుంటారు, ఇంట్లో పనులన్నీ చేస్తుంటారు. చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేశారనుకోండి, ప్రేమగా చేశారనుకోండి, ఘర్షణ లేకుండా చేశారనుకోండి, అది యోగమే అవుతుంది. అర్థం కాల. యోగం అంటే కళ్ళు మూసుకొని చేతులు ఇట్లా కూర్చొని చేసి జపాలు తపాలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం చేసే ప్రతి పని శ్రద్ధగా చేయాలి, ప్రేమగా చేయాలి. తర్వాత మళ్ళీ చక్కటి అనుభూతులతో చేయాలండి. అనుభూతులతో చేయాలన్నమాట. ఇప్పుడు మనం రామాయణం చదువుతున్నామండి. రామాయణం గురించి చదువుకోవటం కాదు, రాముల వారి గురించి చదువుకోవటం అనమాట. రాముల వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఆ సహనం, సౌశల్యత, అది ఫీల్ కావాలా. పవిత్రత, ఒక మనం పూజ చేసేటప్పుడు మనసును ఇన్వాల్వ్ చేయాలి అందులో. ఒక శివుడిని కానీ, విష్ణువుని కానీ, అమ్మవారిని కానీ ఎవరిని పూజ చేసినప్పుడు మనం హృదయం దాంతో వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలతో కనెక్ట్ కావాలి. మనసు వాళ్ళ స్వరూపం ఏంటి, పవిత్రత, అది ఆ లక్ష్మీదేవి పూజ చేస్తున్నారు, లక్ష్మీదేవి పద్మాల్లో ఉంటాయి, చుట్టూరు పద్మాలే ఉంటాయి. ఆ పవిత్రత అనేది ఫీలింగ్ మనసుకి ఉండాలండి. ఊరికి మనం పసుపు కుంకుమలు వేయటం, అక్షంతలు వేయటం, నైవేద్యాలు పెట్టడం, వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. మనసుని అక్కడ ఇన్వాల్వ్ చేయము. అక్కడ అమ్మవారు కూర్చుందని చెప్పేసి నువ్వు భావన చేస్తే, మనసు భావన చేసావనుకోండి, ఆ భావన నువ్వు నిరంతరం చేసే భావన ఏమవుతుందంటే, నువ్వు ఏదైతే భావిస్తుంటో దానికి మారిపోతావు మనం. కాబట్టి ఉపాస్య దేవతగా నువ్వు మారిపోతావు. ఏ దేవుడిని అయితే నువ్వు ఉపాసిస్తున్నావో ఆ దేవుడి గురించి మానసికంగా మనం ఫీల్ కావాలంటే అది ఈ ఫీలింగ్స్ అన్ని ఎక్కడ ఉంటుంది, అనాహత చక్రంలో ఉంటాయి. అంటే ఆత్మోన్న స్థానాలు, ఆత్మకు ఉన్నాయి ఈ ఫీలింగ్స్ అన్ని. ఆ ఫీలింగ్స్ అన్ని ఎట్లా అంటే ఎక్స్ప్రెస్ చేస్తారంటే శబ్దరూపంలో అనమాట. నాదంలోనే అన్ని రకాల నవరసాలు నాదంలోనే ఉన్నాయి. సంగీతం అట్లా ఏర్పడింది. నవరసాలు అందులో పలికించవచ్చు సంగీతంలో. కాబట్టి ఈ శబ్ద ఉపాసన అనేది సహజ సిద్ధంగా యోగులు అభ్యసించినటువంటి మార్గం అనమాట. కాబట్టి దీన్ని సక్రమంగా మనం కనుక నిత్యయుతంలో కనుక మనం ఉపాసన చేయగలిగితే, బాహ్యంలో ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి సహజంగా మనకి భగవంతుడు, అంటే ప్రకృతి అంటే భగవంతుడే. భగవంతుడు అమ్మవారిగా చదువుతారు. ప్రకృతి స్వరూపం అంటే భగవంతుడి నుంచి వచ్చింది. అది కూడా శక్తి, ప్రాణశక్తి అనమాట. అది బయట మనం ప్రకృతిని చూసి ఆస్వాదించడం, పొద్దుగులు మనం ఆర్టిఫిషియల్ లైఫ్ కాకుండా కాసేపు ప్రకృతిలో గడపాలండి. చక్కగా ఒక చోటకి మంచి ప్లేస్కి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదన చేసుకోవటము, కొత్త ప్లేసులకు వెళ్ళటం, కొత్తటువంటి జరిగే సంఘటనలో ప్రకృతిలో ఉన్నటువంటి మంచిని, చెడును చూడమంటలేదు కదా, మంచి చాలా ఉంటాయి. పొద్దున్న లేచి సూర్యోదయం చూడటం, సూర్యాస్తమం, తర్వాత ఒక ల్యాండ్స్కేప్స్కి వెళ్ళి, అంటే ల్యాండ్స్కేప్స్ అంటే మనకి ఏం లేకుండా కొంత కనపడుతుంటాయి చూడండి. ఎక్కడ చూసిన చెట్లు చేమలు కనపడుతుంటాయి, అడవులు, అటువంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఆ ప్లేసెస్, పర్వతాలను వాటిని చూసేటప్పుడు ప్రకృతి యొక్క గొప్పతనం, అందులో ఉన్నటువంటి ఆ సాలిట్యూడ్, అది అందులో ఉన్నటువంటి ప్రశాంతతను మీరు అర్థం చేసుకుంటారు అనమాట.
కాబట్టి ఇది వే ఆఫ్ లివింగ్ అంటే. ఇది సాధన అంటే. సాధన అంటే మనసుని రిస్ట్రిక్టెడ్‌గా ఎటు పెట్టకుండా, రిస్ట్రిక్టెడ్ అంటే ఒక దానిలో మూసలను పెట్టి చేయటం సాధన కిందకి రాదండి. మనసుతోటి చేసేది ఏది సాధన కాదు. ఏది అదక్కడ హృదయం ఇన్వాల్వ్ కావాలండి. హృదయం వేరు, మనసు వేరు అనమాట. మనసు అంటే ఏంటంటే మనం బాహ్యంగా బాహ్య ప్రపంచంలో మనం చేసేటువంటి ఇష్టాయిష్టాలు, ఈ మనసుకు ఉందంటే రాగద్వేషాలు వీటన్నిటితో కూడింది ఏంటంటే ఈ మనసు. అది హృదయం అట్లా ఉండదండి. హృదయంలో ఏముంటాయండి? దైవ గుణాలే ఉంటాయండి. హృదయపూర్వకంగా పనిచేసినప్పుడు అందులో ఇవ్వటం ఉంటుంది తప్పితే తీసుకోవటం ఉండదండి. మనసుకి మాత్రం తీసుకోవటమే ఉంటుంది. అన్నీ ఆశిస్తూ ఉంటుందన్నమాట. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని. హృదయపూర్వకంగా చేసేప్పుడు మనం ఏది ఆశించమండి. అప్పుడు హృదయం కనెక్ట్ కావాలి. హృదయంలో ఉన్నటువంటి అనుభూతులతో కనెక్ట్ కావాలి. అనుభూతులు మిస్ అయితే ఏమవుతుందంటే మా జీవితం యాంత్రికమవుతుంది. కాబట్టి యాంత్రికంగా ఉన్నటువంటి ఈ జీవితం నుంచి బయటపడాలంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా హార్ట్ఫుల్గా ఉండాలన్నమాట. హార్ట్ఫుల్గా ఉండాలంటే ఏంటి? ఇవ్వటం. అదే భగవద్గీతలో యజ్ఞకర్మలు చేయమంటారు. యజ్ఞకర్మలు 10 మంది హితం కోసం. 10 మంది మనకు మనకు ఆర్థికంగా లేకపోవచ్చు, మాట సహాయం చేయొచ్చు. అది అందరికి మంచిని అప్రిషియేట్ చేయొచ్చు, మంచికి తోడ్పాటు ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. భగవంతుడు మనకి డబ్బులు అందరికి ఇవ్వరు కదా. ఆలోచన శక్తి ఇస్తాడు, శారీరక శక్తి ఇస్తాడు. దాంతో పరహితం చేయాలండి. స్వార్థం అనుకొని ఇతరులకు ఉపయోగపడే కర్మలు చేయాలి. అది యజ్ఞకర్మలు అంటే అనమాట. అంటే హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే చేస్తామో, హృదయపూర్వకంగా అంటే సహజ స్థితి అనమాట. అప్పుడు మీకు యథార్థంగా సాధన మొదలవుతుంది. హృదయపూర్వకంగా చేయకుండా మనం పేరు ప్రఖ్యాతుల కోసం, డబ్బుల కోసమో లేకపోతే ఏదో ఒకటి మనం ఆశించి చేస్తాం. మానసికంగా ఆశించి చేస్తే అది ఎప్పటికీ మీకు ఎలివేషన్ తీసుకురాదంట. అంటే మీకు యథార్థ స్థితిని తెలియనివ్వదు అది. యథార్థ స్థితి ఏంటంటే ఆత్మస్థితి అనమాట. అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని మరి లేకుండా బయట ఎక్కడ ఎదుగుతున్నారు అందరూ. బయటకు పోయి ఎతుకుతున్నారు. లోపల ఉన్న భగవంతుడి గురించి ఆలోచించకుండా లోపలికి చూస్తే అర్థమవుతుంది నీకు. ఇన్నర్ జర్నీ మొదలు పెట్టాలా. మనం ఎంతసేపటికి బయట చూస్తాం. ఎక్కడెక్కడ భగవంతుడు ఎక్కడ బయట కనపడతారని చెప్పి. లోపలికి మీరు దిగి మనసులో హృదయం లోతుల్లోకి దిగాలన్నమాట. హృదయం లోతుల్లోకి దిగాలంటే మీ యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి? హృదయపూర్వకంగా ఉండాలి. ఏ చేస్తాం కూడా వ్యాపకంగా ఉండకూడదు. ఉన్నట్టుగా మాట్లాడటం, నిజాయితీగా ఉండటం, సహనంతో ఉండటం, ఓర్పుతో ఉండటం, ప్రేమతో అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇవి ఉండవండి. అరిషడ్వర్గం ఉండదు, రాగద్వేషం ఉండదు, ఏముండదు అనమాట. అంటే ప్రకృతి పట్ల ప్రేమ, ప్రకృతిలో జీవరాశుల పట్ల ప్రేమ ఏదైతే ఉందో అదనమాట. అదాన్ని మనం అధిగ్రహించాలన్నమాట. అది ఆ రకంగా జీవన విధానం మార్చుకోవాలన్నమాట. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అనన్య చింతయంతమాం ఏ జనాన్ని పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామేహం అన్నాడనమాట. ఎవరైతే నన్ను నిత్యం స్మరిస్తుంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తాను, వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తా అంటాడు. నేనంటే అక్కడ ఆకారమా? కృష్ణుడు చెప్పింది నేనేది ఆయనలో అనంత ప్రకృతిగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క స్వరూపం ఏంటంటే ప్రకృతి స్వరూపంలో ఉన్నాడు, ప్రకృతిగా ఉన్నాడు అనమాట. అంత జీవరాశుల్లో భగవంతుడే ఉన్నాడు. కాబట్టి ఆయన చూడటం అంటే అర్థం అంటే జీవరాశుల్లో భగవంతుని చూడటమే. వివేకానంద స్వామి కూడా అదే చెబుతాడు, మానవ సేవే మాధవ సేవ, దరిద్ర నారాయణుడికి సేవ చేయండి అంటాడు. అంటే వాళ్ళకి దరిద్రుడు అని చెప్పేసి లేనివాడు పేదవాడు అని చెప్పేసి భావంతో కాకుండా వాళ్ళు భగవంతుని చూడు, వాళ్ళు నారాయణ స్వరూపం చూడు, చూసి వాడికి నారాయణకి సేవ చేస్తున్న భగవంతుడు చేయమంటాడు అన్నమాట. కాబట్టి ఇదండి యథార్థంగా యోగం అంటే ఇది. ఈ యోగ స్థితికి అందరూ చక్కగా మంచి స్థితిలో రావాలని చెప్పేసి అని సాధన ద్వారా సాధన చేయండి. సాధనలు నేను ఇందులో ఈ ఈ మామూలుగా ఈ కొత్తగా ఛానల్ ఒకటి మేము ఓపెన్ చేసామండి. మా గురువుగారి యొక్క ఆనతి ప్రకారం ఆయన చెప్పిన ఆయనే స్టార్ట్ చేసి వెళ్ళారు మా గురువుగారు. శ్రీ 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 సహజానంద తీర్థ మహారాజు అనమాట. ఆయన ఆయన ఉన్నప్పుడు ఆయన స్టార్ట్ చేసినటువంటి గురు స్మరణ నిధి ట్రస్ట్ అని చెప్పేసి అని మేము అది అప్పట్లో రిజిస్టర్ చేశారు. ఆయన తర్వాత సక్సెసర్గా నాకు అప్పచెప్పాడు ఆయన ట్రస్ట్. ఆ ట్రస్ట్ తరపున నేను కొన్ని కార్యక్రమాలు చేస్తాను అనమాట. అంటే ట్రస్ట్ తరపున ఇట్లాగా మామూలుగా స్పిరిచువల్ డిస్కోర్సెస్ కానీ, తర్వాత మళ్ళీ ఇవన్నీ సాధనకు సంబంధించిన విషయాలు చెప్పడం కానీ, గురువుగారు నాకు ఏదైతే నన్ను ఎట్లయితే తర్ఫీ చేశాడో అది 10 మందికి చేరాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్లో ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఇది ఈ రహస్యమైనటువంటి సాధనా విధానాల గురించి చెబుతాం అనమాట. ఇది ఎవరు మీకు బయట వచ్చేదంతా ఏంటంటే ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారు కానీ
ఈ కుండలిని సిద్ధ మహాయోగంలో చెప్పినటువంటి మహాగురువులు చెప్పినటువంటి విషయాలు ఎవరు చెప్పటం లేదండి. అది కొంచెం నాకు చెప్పాలనిపించేసి ఈ ఛానల్ పెట్టాను అనమాట. ఇందులో నా స్వార్థం ఏం లేదు. కాబట్టి మీరు ఇందులో మన సహృదయులైనటువంటి వీళ్ళు యోగ సాధకులు ఎవరున్నా కూడా ఏ కల్ట్లో ఉన్న వాళ్ళకి కన్నా నేను చక్కగా గైడెన్స్, అంటే నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి వీలుగా నేను ప్రయత్నం చేస్తాను. నాతోటి ఎవరైనా కాంటాక్ట్లోకి రావచ్చు. నేను ఎప్పుడైనా వారితో మాట్లాడతాను. సాధనకు సంబంధించి కుండలిని సిద్ధ మహాయోగం కూడా నేను దీక్షలు ఇస్తుంటుంటాను. ఆ దీక్షలు కావాల్సిన వాళ్ళు కూడా ఎవరన్నా కాంటాక్ట్ చేసి నన్ను అడగచ్చు. ఆ పాత్రత నేను చూసుకొని ఇస్తానండి. ఎవరికి పడితే వాళ్ళు కాకుండా ఆ సంసిద్ధత ఉందా లేదా అని చూస్తాను. పాత్రత అంటే అదర్వైజ్ ఏదో వాళ్ళు ఇదేంది వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అది కాదు. సాధనకి పనికొచ్చేటువంటి మనస్థితి ఉందా లేదా? ఇప్పుడు మంత్రం ఈ సిద్ధ మామూలుగా కుండలిని యాక్టివేషన్ కనేటప్పటికి కొంచెం వ్యక్తిగతంగా కూడా సాధన ఉండాలండి. వ్యక్తిలో ఉండాలి వైరాగ్య స్థితిలో. అటువంటి స్థితి ఉన్నవాళ్ళు ఈ సాధనకి పనికొస్తారనమాట. అంటే ప్రాపంచిక విషయాల పట్ల, అంటే భోగాల్ని కాంక్షించే వాళ్ళు వస్తుంటారు ఎక్కువగా. రకరకాల సమస్యలతో వచ్చేవాళ్ళు. అట్లా కాకుండా దీని నుంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి ముక్తి, అంటే దాన్ని ఎలివేషన్ కోసం వచ్చేవాళ్ళు, సాధన కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా నేను గైడెన్స్ ఇస్తాను. తర్వాత వాళ్ళకి దీక్షలు కూడా ఏమన్నా ఈ పాత్ర వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి మంత్రదీక్షలో లేకపోతే శక్తిపాత దీక్షలో ఏమన్నా ఇవ్వడానికి కూడా నేను, మా గురుదేవులు చెప్పారు ఆ రకంగా చేయమని. అందరికీ ఉపయోగపడే పని ఇట్లా సాధన సిద్ధ మహాయోగాన్ని అందరిలోకి తీసుకెళ్ళమని చెప్పేసి అడిగారు. కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నానండి. యథార్థంగా నాకు వేటి పట్ల ఇట్లా పబ్లిసిటీ పట్ల కానీ, తర్వాత ఈ తర్వాత కీర్తి ప్రతిష్టల పట్ల నాకు అసలు ఇదేం లేదండి. చాలా కాలం తర్వాత నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను. ఈ ఛానల్ని మీరందరూ ఆదరిస్తారని చెప్పేసి దీన్ని ఆదరించి మీరు చూస్తుంటే ఏమవుతుందంటే నేను కొత్త వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకి చాలా సాధనా విధానాలు ఉన్నాయండి. అది విజ్ఞాన భైరవ తంత్రం అని చెప్పేసి ఉందండి. విజ్ఞాన భైరవ తంత్రంలో ఉన్న సాధనలు 112 సాధనలు ఉన్నాయన్నమాట. ఇవి మా కల్ట్కి సంబంధించినవే. విజ్ఞాన భైరవ తంత్రం అంటే అది ఈ కల్ట్లో ఉన్నటువంటి కాశ్మీరీ శైవ తంత్రం నుంచి వచ్చిందనమాట. అది కాశ్మీరీ శైవ తంత్రం అనమాట. కాబట్టి దీనికి ఆద్యుడు ఉన్న మూల పురుషులంతా కూడా మా కల్ట్కి సంబంధించిన వాళ్ళు అనమాట. కాబట్టి అందులో కూడా 112 సాధనలు ఉన్నాయన్నమాట. 112 సాధనల గురించి మనకి ఎప్పుడన్నా వెలుగు ఉన్నప్పుడు ఇట్లా వీడియోలు చేస్తుంటాను. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా. నోటిఫికేషన్ సింబల్ నొక్కినట్టయితే నోటిఫికేషన్స్ వస్తాయండి. గంట సింబల్ నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తే నేను ఏదైనా కొత్తగా వీడియో పెట్టినప్పుడు మీకు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. లేకపోతే సెర్చ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. అందుకని చేయండి. దానివల్ల మీకు నిజంగా రియల్ సాధన చేయాలని చెప్పేసి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ఎప్పుడైనా నాతోటి కాంటాక్ట్లో రావచ్చండి. ఈరోజు కొంచెం లెంగ్తీగా అయింది వీడియో, అందరూ క్షమించగలరు. ఈ రోజుకి స్వస్తి అండి.